తిరుమల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే బీఆర్ నాయుడు గారి అంశం మీద సీరియస్గా స్పందిస్తూ ఒక ట్వీట్ చేసుకొచ్చారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి ఆలయాల నిర్వహణ పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అట్లాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి నిబద్ధత నిష్ఠ కలిగిన వాళ్ళే ఉండాలి. కానీ చంద్రబాబు గారు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్టను మంట కలిపేలా వ్యవహరించారు. ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబు గారికి లేఖ రాస్తూ ప్రస్తుత టీటీడీ చైర్మన్ తను మోసం చేశాడని, తన జీవితంలో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు గారి ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన పోయి ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా విచారణ చర్యలన్నీ పూర్తిగా పక్కన పెట్టి అతన్నే టీటీడీ చైర్మన్ నియమించి ఆలయ ప్రతిష్టను పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబు గారికి భక్తి లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు, దేవుడి పట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది. లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబు గారికి అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ బాగలేదని చంద్రబాబు గారి హయాంలో టీటీడీ ల్యాబ్ తిప్పి పంపిన మళ్ళీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు ఆయన హయాంలోనే వేరే వారి పేరిట తిరిగి టీటీడీకి రావడం, ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి అనుమతించడం, అక్కడ నుండి తిరుమల లడ్డు తయారీలో వాడడం. ఇదే విషయాన్ని సిబిఐ మొదటి ఛార్జ్షీట్ 64-91 పేజీల్లోనూ, ఫైనల్ ఛార్జ్షీట్ 44వ పేజీలోనూ ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబు గారికి దేవుడి పట్ల భక్తి లేదు, ఆలయాల నిర్వహణ పట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ. ఈ రకంగా చంద్రబాబు గారు తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో తప్పు చేసి దాన్ని వేరొకరి మీదకి నెట్టి మళ్ళీ దాని మీద రాజకీయ దుమారం రేపుతూ ఆ నెయ్యితోనే స్కాములు చేస్తున్నారు. మరోవైపు 2014-19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపు 278 నుంచి 330, 19-24 మధ్య కూడా నెయ్యి సగటు రేటు కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు గారు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ దాని మీద రాజకీయ దుమారం రేపుతూ తన హెరిటేజ్కి చెందిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ డైరీ కిలో నెయ్యి 658 రూపాయలకి 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి లాభాలు ఆర్జిస్తూ స్కాములు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయ నిర్వహణలో చంద్రబాబుకి భక్తి లేదు, శ్రద్ధ లేదు, నిష్ట లేదు, నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ అన్నటువంటిది మెన్షన్ చేసుకొచ్చారు.